హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ కుమార్ కళ్యాణపు. వెల్కమ్ టు G&L లెర్నింగ్ జోన్. ఇక్కడ మీరు విద్యా సంబంధిత వీడియోలు, ఉపయోగపడే టిప్స్ మరియు జ్ఞానం పెంచుకునే కంటెంట్ చూడవచ్చండి. ప్రతి వీడియో మీకు కొత్తగా నేర్చుకునే అవకాశం అనేది ఇస్తుంది. ఒక చిన్న మనవండి, మా వీడియోలు నచ్చినా చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వెంటనే G&L లెర్నింగ్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడు కొత్త వీడియోలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీ సపోర్ట్ మాకు ఎనలేని ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. ఇవి కూడా తప్పక చేయండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక మనం ఈరోజు చర్చించుకోబోయే టాపిక్ గురించి తెలుసుకుందామండి. MHSRB ల్యాబ్ టెక్నీషియన్ జోన్ 1 ప్రొవిజనల్ లిస్టు ర్యాంక్ వైజ్ అనాలిసిస్ గురించి తెలుసుకుందామండి. ఈ వీడియోలో మనం జోన్ 1లో ఉన్న ఖాళీలు, ర్యాంకు వారీగా ఎంపికైన అభ్యర్థులు, మార్క్స్ రేంజ్, అలాగే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అన్ని కేటగిరీలపై రిజర్వేషన్ ప్రభావం మరియు మహిళల కోసం ఉన్న 33% హారిజంటల్ కోటా గురించి డీటెయిల్గా విశ్లేషించబోతున్నామండి. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ జోన్ 1లోని ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే మొత్తం మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి 67 వేకెన్సీస్ ఉన్నాయండి మనకి. సో మనకి నోటిఫికేషన్ ప్రకారం ఓపెన్ కేటగిరీ జోన్ 1కి 67 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే 33% రిజర్వేషన్ ప్రకారం మనకి మేల్కి వచ్చేసరికి 45 మందికి, అంటే మేల్ అనేది కాదండి, ఇక్కడ ఓపెన్ కేటగిరీ 45, ఫిమేల్కి వచ్చేసరికి 22 మందికి ఉండాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఫీమేల్ కోటా చూసినట్లయితే ఫీమేల్ 22 మంది సరిగ్గా ఉన్నారా లేదా అనేది చూసుకుందామండి. సో ఇక్కడ మనకి ఫీమేల్ టాప్ వచ్చేసరికి 87 మార్క్స్తో టాప్లో ఉన్నారండి. 87 మార్క్స్ వచ్చిన అభ్యర్థి ఓసీ అభ్యర్థి అండి. సో ఓసీ అభ్యర్థికి ర్యాంక్ అనేది 30వ ర్యాంక్ అనేది వచ్చిందండి. అంటే 87 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి, ఫిమేల్ అభ్యర్థికి 30వ ర్యాంక్ అనేది వచ్చింది. వాళ్ళు టాప్లో ఉన్నారు. అదే సెకండ్ అభ్యర్థికి వచ్చేసరికి 83 మార్క్స్ వచ్చినాయండి. 83 మార్క్స్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి ఎస్సీ కేటగిరీకి చెందిన మహిళా అభ్యర్థి. ఈ ఎస్సీ కేటగిరీకి చెందిన మహిళా అభ్యర్థికి వచ్చేసరికి 116వ ర్యాంక్ అనేది వచ్చిందండి. అదే థర్డ్ ర్యాంక్ వచ్చినట్లయితే థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థిని చూసినట్లయితే బీసీబీ అభ్యర్థి అండి. బీసీబీ అభ్యర్థికి వచ్చేసరికి 80 మార్క్స్లో ఉన్నారు. 80 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 186వ ర్యాంక్ అనేది వచ్చిందండి. సో ఇలా మనకి టాప్ 3 అభ్యర్థుల గురించి మీకు చెప్పానండి. అదే మనకి ఫిమేల్ అభ్యర్థుల్లో కట్ ఆఫ్ గురించి చూసుకున్నట్లయితే 67 మార్క్స్ అండి. ఓపెన్ కేటగిరీలో 67 మార్క్స్ అనేది కట్ ఆఫ్గా చెప్పుకోవచ్చు. 67 మార్క్స్ వచ్చిన బీసీడీ ఫిమేల్ అభ్యర్థికి వచ్చేసరికి 1081వ ర్యాంక్ అనేది వచ్చిందండి. అంటే ఇక్కడ మనకి చూసుకోవచ్చు అండి, 67 అనేది ఫిమేల్ కట్ ఆఫ్ అనేది చెప్పుకోవచ్చు. 67 నుంచి 87 మార్క్స్ మధ్యలో వచ్చిన 22 ఫిమేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందని. ఎందుకంటే ఇక్కడ మనకి హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం 33% తీసినట్లయితే 67కి 22 ఫిమేల్కి కంపల్సరీగా రావాలండి. సో మనకి మెరిట్ ప్రకారం చూసుకున్న అండ్ రిజర్వేషన్ ప్రకారం చూసుకున్న 22 మందికి అవకాశం అనేది ఇక్కడ నేను అనాలిసిస్ చేసి ఇచ్చానండి. అదే మేల్ కేటగిరీ చూసుకున్నట్లయితే మేల్ టాపర్ వచ్చేసరికి 90 మార్క్స్ అండి. 90 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి బీసీబీ అభ్యర్థి అండి. ఈ బీసీబీ అభ్యర్థి 90 మార్క్స్ ర్యాంక్ వచ్చేసరికి 12వ ర్యాంక్ అనేది ఉందండి. అంటే టాప్లో 90 మార్క్స్ అనేది మేల్ అభ్యర్థికి వచ్చింది. సో సెకండ్ టాపర్ వచ్చేసరికి 88 మార్క్స్ అండి. 88 మార్క్స్ వచ్చిన అభ్యర్థి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థి అండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థికి వచ్చేసరికి ర్యాంకు 26వ ర్యాంక్ అనేది వచ్చిందండి. అంటే మనకి ఇక్కడ మేల్ కట్ ఆఫ్ అనేది చూసుకున్నట్లయితే 73 మార్క్స్ అండి. 73 మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మనకి ఇంకా ఎక్కువ మంది ఉన్నట్లయితే 73 మార్క్స్ వచ్చిన వాళ్ళని ఇక్కడ మనకి ఎలా తీసుకుంటారంటే క్యాస్ట్ పరంగా అండ్ వయసు ఆధారంగా, రోస్టర్ పాయింట్ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ లిస్ట్లోకి అనేది తీసుకుంటారండి. సో ఇక్కడ మనకి 73 అనేది మేల్ కట్ ఆఫ్ అనేది చూసుకోవచ్చు. అంటే ఇక్కడ 73 మార్క్స్ నుంచి 90 మార్క్స్ మధ్యలో వచ్చిన 45 మంది మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి.
సో ఇక్కడ మనకి హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం 22 ఫిమేల్ అభ్యర్థులకి 45 మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది ఓపెన్ కేటగిరీలోకి వస్తుందండి. సో ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీలో అందరూ వస్తారండి, అన్ని క్యాస్ట్ల వాళ్ళు మెరిట్ ప్రకారంగా తీసుకుంటారు ఇక్కడ. ఓకేనండి. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీఏ కేటగిరీ అండి. సో ఇక్కడ బీసీఏ కేటగిరీలో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 17 ఉన్నాయండి. మనకి హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే 6 ఫిమేల్ క్యాండిడేట్స్కి, మేల్ క్యాండిడేట్స్కి 11 మందికి అవకాశం అనేది వస్తుందండి ఇక్కడ. సో ఇక్కడ మనకి మేల్ గురించి చూసుకున్నట్లయితే మేల్ టాపర్ వచ్చేసరికి 68 మార్క్స్తో 952వ ర్యాంక్తో ఉన్నారండి. సెకండ్ టాపర్ వచ్చేసరికి 67 మార్క్స్తో 1031వ ర్యాంక్తో ఉన్నారు. థర్డ్ పర్సన్ వచ్చేసరికి 66 మార్క్స్తో 1100వ ర్యాంకుతో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. అంటే ఇక్కడ మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 59 మార్క్స్ అండి. 59 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 2158వ ర్యాంక్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ 59 మార్క్స్ అనేది కట్ ఆఫ్ అనేది చెప్పుకోవచ్చు. 59 నుంచి 68 మార్క్స్ మధ్యలో వచ్చిన 11 మంది మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. అదే ఫిమేల్ కేటగిరీ గురించి చూసుకున్నట్లయితే ఫిమేల్ టాపర్ వచ్చేసరికి 56 మార్క్స్ అండి. 56 మార్క్స్ వచ్చిన ఫిమేల్ అభ్యర్థికి వచ్చేసరికి 2763వ ర్యాంక్ అనేది వచ్చింది. ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 44 మార్క్స్ అండి. 44 మార్క్స్ వచ్చిన ఫిమేల్ అభ్యర్థికి వచ్చేసరికి 7073వ ర్యాంక్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ 44 నుంచి 56 మార్క్స్ మధ్యలో వచ్చిన 6 ఫిమేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. ఇది బీసీఏ కేటగిరీ గురించి అండి. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీబీ కేటగిరీ అండి. ఇక్కడ బీసీబీ కేటగిరీలో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి టోటల్గా 20 ఉన్నాయండి. మనకి ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం 33% రిజర్వేషన్ చూసినట్లయితే 13 మేల్ అభ్యర్థులకి 7 ఫిమేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వచ్చిందండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ మేల్ గురించి చూసినట్లయితే మేల్ టాపర్ వచ్చేసరికి 72 మార్క్స్లో ఉన్నారండి. 72 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ మనకి మొత్తం 4 ఉన్నారండి. వాళ్ళ ర్యాంకుల ఆధారంగా ఎవరెవరు వాళ్ళు టాప్లో ఉన్నారని చూద్దాం. ఇక్కడ 72 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 551వ ర్యాంక్ వచ్చింది. సెకండ్ టాపర్ కూడా 72 మార్క్స్ 553 ర్యాంక్ వచ్చింది. థర్డ్ పర్సన్ కూడా 72 మార్క్స్ 576 ర్యాంక్ అనేది వచ్చిందండి. అదే ఇక్కడ మేల్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 65 మార్క్స్ అండి. 65 మార్క్స్ వచ్చిన మేల్ అభ్యర్థికి ర్యాంక్ వచ్చేసరికి 1215వ ర్యాంక్ అనేది వచ్చింది. ఇక్కడ 65 నుంచి 72 మార్క్స్ మధ్యలో వచ్చిన 13 మంది మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. అదే ఫిమేల్ అభ్యర్థుల గురించి తెలుసుకున్నట్లయితే ఫిమేల్ టాపర్ వచ్చేసరికి 66 మార్క్స్ అండి. 66 మార్క్స్ వచ్చిన ఫిమేల్ అభ్యర్థికి వచ్చేసరికి 1118వ ర్యాంక్ అనేది వచ్చిందండి. అదే సెకండ్ అభ్యర్థికి కూడా 65 మార్క్సే వచ్చినాయండి. 65 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి ఫిమేల్ అభ్యర్థికి 1239వ ర్యాంక్ వచ్చిందండి. ఇక్కడ మనకి 57 మార్క్స్ అనేది కట్ ఆఫ్గా చూసుకోవచ్చు. ఫిమేల్ కట్ ఆఫ్ 57 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 2479వ ర్యాంక్ అనేది వచ్చిందండి. అంటే ఇక్కడ 57 నుంచి 66 మార్క్స్ మధ్యలో వచ్చిన 7 ఫిమేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీసీ కేటగిరీ అండి. ఇక్కడ బీసీసీ కేటగిరీలో మనకి ఉన్నాయి మొత్తం కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది 3 ఉన్నాయండి. సో ఇక్కడ మనకి హారిజాంటల్ ప్రకారం చూసుకుంటే మనకి ఫిమేల్కి 1, మేల్కి 2 అవకాశం రావాలి. కానీ ఇక్కడ 46 మార్క్స్ వరకు కూడా ఫిమేల్ అభ్యర్థి అనేది నాకు కనిపించలేదు. సో ఒకవేళ ఫిమేల్ అభ్యర్థి ఉంటే ఒక ఫిమేల్ అభ్యర్థికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మేల్ అభ్యర్థులు చూసుకున్నట్లయితే 50 మార్క్స్ టాప్లో ఉన్నారు, 47 మార్క్స్ సెకండ్లో ఉన్నారు. సో ఇక్కడ 47 మార్క్స్ 50 మార్క్స్ వచ్చిన 2 అభ్యర్థులకి అవకాశం అనేది ఉంటుంది. 46 మార్క్స్ వచ్చిన మేల్ అభ్యర్థికి మాత్రం 50-50 ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఫిమేల్ అభ్యర్థి లేకపోతే మేల్ అభ్యర్థికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫిమేల్ అభ్యర్థి ఉన్నట్లయితే వాళ్ళకి అవకాశం అనేది వస్తుంది బీసీసీలో. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీడీ కేటగిరీ అండి. ఇక్కడ బీసీడీ కేటగిరీలో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 13 ఉన్నాయండి. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం 33% రిజర్వేషన్ చూసినట్లయితే ఫిమేల్కి వచ్చేసరికి 4, మేల్కి వచ్చేసరికి 9 రావాలండి. సో ఇక్కడ మేల్ గురించి చూసినట్లయితే మేల్ టాప్ వచ్చేసరికి 71.5తో టాప్లో ఉన్నారండి. అంటే ఇక్కడ 71.5 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 610వ ర్యాంక్ అనేది వచ్చిందండి. సెకండ్ వచ్చిన అభ్యర్థికి 71 మార్క్స్ వచ్చినాయండి. 71 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 642వ ర్యాంక్ అనేది వచ్చిందండి. 69 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 803వ ర్యాంక్ అనేది వచ్చిందండి. సో ఇక్కడ మేల్ కట్ ఆఫ్ అనేది 67 మార్క్స్ అనేది చెప్పుకోవచ్చు అండి. 67 మార్క్స్ నుంచి 71.5 మార్క్స్ మధ్యలో వచ్చిన 9 మంది మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. అదే ఫిమేల్ అభ్యర్థులకు చూసినట్లయితే
ఫీమేల్ టాపర్ వచ్చేసరికి 65 మార్క్స్, 65 మార్క్స్తో ర్యాంక్ వచ్చేసరికి 1254 ర్యాంక్ అనేది వచ్చిందండి. ఇక్కడ మనకి 62 మార్క్స్ అనేది కట్ ఆఫ్గా చూసుకోవచ్చు ఫీమేల్ అభ్యర్థులకి. సో ఫీమేల్ అభ్యర్థులు 62 నుంచి 65 మార్క్స్ మధ్యలో ఉన్న నలుగురికి మాత్రమే అవకాశం వస్తుంది. 62 మార్క్స్ వచ్చిన ఫీమేల్ అభ్యర్థులకి వచ్చేసరికి 1696 ర్యాంక్ అనేది వచ్చిందండి. అంటే 1696 నుంచి 1254 ర్యాంకుల మధ్యలో వచ్చిన నలుగురికి మాత్రమే అవకాశం అనేది వస్తుందండి ఫీమేల్ అభ్యర్థులకి. ఇది బీసీడీ గురించి అండి. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీఈ కేటగిరీ అండి. ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 8 ఉన్నాయండి. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే మేల్ అభ్యర్థులకి 5, ఫీమేల్ అభ్యర్థులకి 3 అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం మేల్ గురించి చూసుకున్నట్లయితే మేల్ టాపర్ వచ్చేసరికి 68 మార్క్స్తో 922 ర్యాంక్ అనేది వచ్చిందండి. సెకండ్లో ఉన్న అభ్యర్థికి వచ్చేసరికి 67 మార్క్స్తో 988 ర్యాంక్ అనేది వచ్చిందండి. అంటే ఇక్కడ మేల్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 56 మార్క్స్, 56 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 2747 ర్యాంక్ అనేది వచ్చిందండి. 56 మార్క్స్ నుంచి 68 మార్క్స్ మధ్యలో వచ్చిన 5 మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. అదే ఫీమేల్ అభ్యర్థుల గురించి చూసుకున్నట్లయితే ఫీమేల్ టాపర్ వచ్చేసరికి 1893 ర్యాంకుతో 60 మార్క్స్తో ఉన్నారండి. సెకండ్ టాపర్ వచ్చేసరికి 57 మార్క్స్తో 2497 ర్యాంకుతో ఉన్నారండి. ఇక్కడ మూడో పర్సన్కి వచ్చేసరికి మనకి ఇక్కడ 50 నుంచి 45 మార్క్ మధ్యలో ఉన్న ఒక ఫిమేల్ అభ్యర్థికి అయితే అవకాశం వస్తుందండి. ఇక్కడ నాకు డేటాలో అనేది ఎక్కడ కనిపించలేదు. ఒకవేళ ఉన్నట్లయితే ఫిమేల్ అభ్యర్థికి అవకాశం అనేది వస్తుందండి. 50 నుంచి 45 కానీ 40 నుంచి 50 మధ్యలో ఉన్న ఫిమేల్ అభ్యర్థికి మాత్రం కంపల్సరీగా ఒకరికి అవకాశం అనేది వస్తుంది ఫిమేల్ అభ్యర్థికి. సో ఇక్కడ ఫిమేల్ కట్ ఆఫ్ అనేది 40 మార్క్స్ అనేది చెప్పుకోవచ్చు. 40 నుంచి 60 మార్క్స్ మధ్యలో వచ్చిన ముగ్గురికి మాత్రం అవకాశం అనేది వస్తుందండి. అదే ఇక్కడ మేల్ అభ్యర్థులకి అయితే 56 నుంచి 65 మార్క్స్ మధ్యలో వచ్చిన 5కి మాత్రం అవకాశం అనేది మేల్ అభ్యర్థులకు వస్తుందండి. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్తే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 22 వేకెన్సీస్ ఉన్నాయండి. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం 33% రిజర్వేషన్ చూసినట్లయితే మేల్ అభ్యర్థులకు 15 మందికి, ఫీమేల్ అభ్యర్థులకి 7కి అవకాశం అనేది వస్తుందండి. సో ఫస్ట్ మేల్ అభ్యర్థులు చూసినట్లయితే మేల్ టాపర్ వచ్చేసరికి 71 మార్క్స్ 619 ర్యాంకుతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారండి. సెకండ్ పర్సన్కి కూడా 71 మార్క్స్ వచ్చినాయండి. ఆ 71 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 627 ర్యాంక్ అనేది వచ్చిందండి. థర్డ్ పర్సన్కి వచ్చేసరికి 69 మార్క్స్తో 876 ర్యాంక్ అనేది వచ్చిందండి. సో ఇక్కడ మేల్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 53 మార్క్స్ అండి. 53 మార్క్స్ వచ్చిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు. ఒకవేళ 53 మార్క్స్ ఎక్కువ మందికి వచ్చినట్లయితే వాళ్ళ వయసు ఆధారంగా, వాళ్ళ రాష్ట్ర పాయింట్ ఆధారంగా సెలక్షన్ లిస్ట్లోకి తీసుకుంటారండి. ఇక్కడ 53 మార్క్స్ లాస్ట్కి వచ్చేసరికి 3469 ర్యాంకుతో ఉన్నారండి. అంటే 53 మార్క్స్ నుంచి 71 మార్క్స్ మధ్యలో వచ్చిన 15 మంది మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. అదే ఫీమేల్ అభ్యర్థులు చూసినట్లయితే ఫీమేల్ టాప్ వచ్చేసరికి 65 మార్క్స్తో ఉన్న ఫీమేల్ అభ్యర్థికి వచ్చేసరికి 1272 ర్యాంక్ అనేది వచ్చిందండి. సెకండ్ అభ్యర్థికి వచ్చేసరికి 60 మార్క్స్ అండి. 60 మార్క్స్ వచ్చిన ఫీమేల్ అభ్యర్థికి వచ్చేసరికి 2017 ర్యాంక్ అనేది వచ్చిందండి. అదే ఫీమేల్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 46 మార్క్స్ అండి. 46 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి ర్యాంకు 6188 ర్యాంక్ అనేది వచ్చిందండి. ఇక్కడ 46 మార్క్స్ ముగ్గురికి వచ్చినాయండి. వాళ్ళ ర్యాంకులు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఫీమేల్ అభ్యర్థుల గురించి చూసినట్లయితే 46 మార్క్స్ నుంచి 65 మార్క్స్ మధ్యలో వచ్చిన 7కి అవకాశాలు అనేది వస్తుందండి. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఎస్సీ కేటగిరీ అండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 33 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే మనకి 33% చూసినట్లయితే మేల్ అభ్యర్థులకి 22, ఫీమేల్ అభ్యర్థులకి 11 మందికి అవకాశం అనేది ఉందండి. సో ఇక్కడ మేల్ గురించి చూద్దాం. ఫస్ట్ మేల్ టాప్ వచ్చేసరికి 72 మార్క్స్ అండి. 72 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 544 ర్యాంక్ అనేది వచ్చిందండి. సెకండ్ పర్సన్కి కూడా 72 మార్క్సే వచ్చినాయండి. 72 మార్క్స్ వచ్చిన మేల్ అభ్యర్థికి వచ్చేసరికి 557 ర్యాంక్ అనేది వచ్చిందండి. థర్డ్ పర్సన్కి వచ్చేసరికి 71 మార్క్స్ వచ్చినాయండి. 71 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి కూడా 691 ర్యాంక్ అనేది వచ్చిందండి. సో ఇక్కడ మనకి మేల్ కట్ ఆఫ్ చూసినట్లయితే 61 మార్క్స్ అండి. 61 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 1835 ర్యాంక్ అనేది వచ్చిందండి. 61 నుంచి 72 మార్క్స్ మధ్యలో వచ్చిన 22 మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. అదే
ఫీమేల్ కేటగిరీ చూసినట్లయితే ఫీమేల్ కేటగిరీలో 66 మార్క్స్ అనేది టాప్లో ఉన్నారండి. 1161 ర్యాంక్ అనేది వచ్చిందండి. అదే సెకండ్ పర్సన్కి వచ్చేసరికి 64 మార్క్స్ వచ్చినాయండి. 64 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 1410 ర్యాంక్ అనేది వచ్చిందండి. సో ఇక్కడ ఫీమేల్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 58 మార్క్స్ అండి. 58 మార్క్స్ వచ్చిన ఫీమేల్ అభ్యర్థికి వచ్చేసరికి 2312 ర్యాంక్ అనేది వచ్చిందండి. అంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఫీమేల్ అభ్యర్థులకి 58 మార్క్స్ నుంచి 66 మార్క్స్ మధ్యలో వచ్చిన 11 మంది ఫీమేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్తే ఎస్టీ కేటగిరీ అండి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 22 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇక్కడ మనకి హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే మేల్ అభ్యర్థులకు 15, ఫీమేల్ అభ్యర్థులకి 7 అవకాశం అనేది వస్తుంది. సో ఇక్కడ మేల్ అభ్యర్థుల గురించి చూసుకున్నట్లయితే మేల్ టాపర్ వచ్చేసరికి 65 మార్క్స్ అండి. 65 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 1297 ర్యాంక్ అనేది వచ్చింది. 64 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 1415 ర్యాంక్ అనేది వచ్చిందండి. సో ఇక్కడ మనకి మొత్తం చూసుకున్నట్లయితే మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 52 మార్క్స్ అండి. 52 మార్క్స్ నుంచి 65 మార్క్స్ మధ్యలో వచ్చిన 15 మందికి అవకాశం అనేది వస్తుందండి. అంటే ఇక్కడ మనకి ఫిమేల్ అభ్యర్థుల గురించి చూసుకున్నట్లయితే ఫిమేల్ టాపర్ వచ్చేసరికి 63 మార్క్స్ ఉన్నాయండి. 63 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 1532 ర్యాంక్ అనేది వచ్చిందండి. అంటే ఇక్కడ మనకి సెకండ్ పర్సన్ వచ్చేసరికి 58 మార్క్స్ అండి. 58 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 2410 ర్యాంక్ అనేది వచ్చిందండి. 52 మార్క్స్ వచ్చిన కట్ ఆఫ్ అనేది చూసుకోవచ్చు. 52 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 3090 ర్యాంక్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఫీమేల్ కట్ ఆఫ్ అనేది 52 అనేది చూసుకోవచ్చు. 52 నుంచి 63 మార్క్స్ మధ్యలో వచ్చిన 7 అవకాశం అనేది ఉంటుందండి. సో ఇది మనకి ఎస్టీ కేటగిరీ గురించి అండి. ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో మీరు చూడాలనుకుంటే మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యమండి. ఇవి మీరు వీడియోలు చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వెంటనే G&L లెర్నింగ్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడు కొత్త వీడియోలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీ సపోర్ట్ మాకు ఎనలేని ప్రోత్సాహం వస్తుందండి. ఇవి కూడా తప్పక చేయండి. వీడియోని లైక్ చేయండి. కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు.